Good afternoon, all Cubo members. ఒక కొత్త ఆప్షన్ రావడం జరిగింది. అదేంటో నేను చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరూ మైనిట్స్లో రిజిస్ట్రేషన్ చేసేయండి. ఇక్కడ మనకు కౌంట్ డౌన్ అనేది పోవడం జరుగుతుంది. మైనిట్స్ అనేది ఓపెన్ అవ్వడానికి మనకు టైం అనేది ఇక్కడ అవపడుతుంది. 7 ఫిబ్రవరి 3:30 3:30 PM అంటే 1 డే 10 minutes ఉంది. రేపు 3:30 అంటే టుమారో 3:30 గంటలకు మైనిట్స్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మైనిట్స్ రివార్డ్ పాయింట్స్ అనేది 125 ఉంది. అయితే ఇప్పుడు నేను మైనిట్స్లో మనం రివార్డ్స్ను పాయింట్స్ను మార్చుతున్నా. ఆప్షన్స్ ఇక్కడ మనకు కొత్తగా రావడం జరిగింది. ఒకటి మైనిట్స్ మొత్తం ఆప్షన్స్ నేను చూపించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనము మైనిట్స్లో పోయినట్లయితే ఇక్కడ ఫస్ట్ మైనిట్స్ లింక్ ఉందా చూసుకోవాలి. ఒకవేళ లింక్ లేకపోతే లింక్ చేసుకోండి. ఇక్కడ మైనిట్స్ రిజిస్ట్రేషన్ లింక్ ఉంది కాబట్టి అయిన తర్వాత ఒక 25 రూపీస్తోని టాప్అప్ చేస్తే 125 పాయింట్స్ రావడం జరిగింది. ఒక్క పాయింట్ వాల్యూ 1 రూపీ అంటే 25 రూపీస్కు ఇక్కడ మనకు 125 రూపీస్ అవ్వడం జరిగింది. అదే మనము మైనిట్స్ ఇక్కడ చూడండి, మైనిట్స్ వాలెట్ జోనాలజీ క్లిక్ చేస్తే ఇక్కడ మన ఎంతమంది మన కింద జోనాలజీ చూపించడం జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి లెవెల్ స్టేటస్. ఇక్కడ మైనిట్స్ లెవెల్ స్టేటస్ దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మైనిట్స్లో మనకు ఇంతవరకు ఎంతమంది వచ్చారు 303 మెంబర్స్ రావడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకో ఆప్షన్ ఏంటంటే మనకు కన్వర్ట్ BTC టు రివార్డ్ పాయింట్స్. ఈ రివార్డ్ పాయింట్స్ అనేది మనము మైనిట్స్లో మనం కొనుక్కున్న దానిలో రివార్డ్ పాయింట్స్ అనేది యూజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి 125 125 రివార్డ్స్ పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. నా దగ్గర ఉన్నటువంటి రివార్డ్ BCT కాయిన్స్ను రివార్డ్ పాయింట్స్గా మార్చుతున్నా. చూడండి, ఇక్కడ కన్వర్ట్ టు BCT టు రివార్డ్ పాయింట్స్ క్లిక్ చేశా. ఇక్కడ నాకు 21 కాయిన్స్ ఉండడం జరిగింది. 21 కాయిన్స్ ఉన్నాయి. ఎవరీ 1 BCT 1 కాయిన్కు రిసీవ్డ్ రివార్డ్ పాయింట్స్ 500. అంటే ఇక్కడ మనము ఒక్క కాయిన్ ట్రాన్స్ఫర్ సబ్మిట్ చేసినట్లయితే ఇక్కడ 500 పాయింట్స్ రావడం జరుగుతుంది. అంటే ఒక కాయిన్ మనం దీంట్లో BCTలో ఎంత కొన్నాం, 100కు కొన్నాం. ఇక్కడ 500 ఒక్క కాయిన్కు 500 వస్తుంది. అంటే ఇక్కడ 500 రూపీస్ అన్నట్టు. అంటే ఈచ్ 1 రివార్డ్ పాయింట్స్ 1 రూపీ. ఇక్కడ మనము ఫస్ట్ చూసుకున్నాం, నా అకౌంట్లో 125 రివార్డ్ పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక రివార్డ్ పాయింట్స్ సబ్మిట్ చేసి చూపించడం జరుగుతుంది. చూడండి, సక్సెస్ఫుల్ అయిపోయింది. అయితే ఇక్కడ మనం డాష్ బోర్డ్లో పోయి చూద్దాం. ఇగో ఇక్కడ అవపడ్డాయి. ఇంతవరకు నా దగ్గర 125 ఉండే, ఇప్పుడు 500 యాడ్ అయిపోయినాయి. అంటే 1 కీబో కాయిన్ ఉంది, 500 రివార్డ్ పాయింట్స్ రావడం జరుగుతుంది. అంటే 100 ఒక కీబో సేలబుల్ కాయిన్స్ ఇక్కడ 500 అవుతుంది. అంటే ఇప్పుడు నా దగ్గర ఇక్కడ చూపిస్తా, మళ్ళీ చేసుకోండి. 625 ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ 20 ఉన్నాయి. 20 నేను మార్చడం జరుగుతుంది. 20 నేను కొట్టడం జరుగుతుంది. ట్రాన్స్ఫర్ కొట్టేస్తున్నా 20. అంటే 1 టైం 10 కొట్టాలన్నమాట. 10 కొడుతున్నా. 10కి ఎన్ని కావాలి? ఒక్క కాయిన్కు 500 అంటే 10కి వచ్చేసి 5000 కావాలి. చూడండి, 5625. ఇక్కడ ఇంకా ఉన్నటువంటి నేను అదే విధంగా అవి మార్చడం జరుగుతుంది. చూడండి, కన్వర్ట్
కన్వర్ట్ టు బీసీటీ టు రివార్డ్ పాయింట్స్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, మళ్ళీ నా బ్యాలెన్స్ ఎంత ఉన్నాయి, 10 ఉన్నాయి. 10 నేను ఇక్కడ మార్చడం జరుగుతుంది. 10 ఓకే సక్సెస్ఫుల్. ఇంతకుముందు 5625 ఉండే, ఇప్పుడు వచ్చేసి 10,625. దీని వాల్యూ ఇప్పుడు నాకు ఎంత అయింది, 10,625 రూపీస్ అవ్వడం జరిగింది పాయింట్స్. అదే ఇది మనము 10,000 ఈ పాయింట్స్ అదే మనము మైనీడ్స్లో తీసుకెళ్ళి మనము ₹1 రూపీ ఈచ్ వన్ పాయింట్గా యూజ్ అవ్వడం జరుగుతుంది. ఈ 10,625 రూపీస్ దానిలో వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మైనీడ్స్ టు మైనీడ్స్ మనం ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్స్ ఉంది. అక్కడ మీరు బీసీటీలో కొన్నటువంటి కాయిన్స్, ఇప్పుడు బీసీటీలో 100 రూపీస్ ఉన్నాయి, అవి కొన్నటువంటి కాయిన్స్ మైనీడ్స్లో వచ్చేసి రివార్డ్ పాయింట్స్గా మారిపోతాయి. నేను ఇంకో ఐడి ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఇది అయిపోయింది. ట్రాన్స్ఫర్ టు బీసీటీ టు రివార్డ్ పాయింట్స్. దీనిలో 4 కాయిన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ 4 కాయిన్స్ ముందు మనం ఇక్కడ చెక్ చేద్దాం. దీంట్లో ఎన్ని ఉన్నాయి, 125 పాయింట్స్ ఉన్నాయి. 4 కాయిన్స్ అంటే 2000 రావాలి. ఈచ్ వన్ 500 కాబట్టి ఈచ్ వన్ 4 కాయిన్స్. ఓకే సక్సెస్ఫుల్. ఇక్కడ మనము 2000 చూడండి, 2125 రూపీస్ కాయిన్స్ అవ్వడం జరిగింది. ఇట్లా మీరు మనం బీసీటీలో ఉన్నటువంటి కాయిన్స్ మార్చి మైనీడ్స్లో యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు మైనీడ్స్ మాత్రం లింక్ ఉన్నట్లయితే, రిజిస్టర్ అయినట్లయితే, మైనీడ్స్లో రిజిస్టర్ అయిన వాళ్ళు మాత్రమే రేపు వచ్చే ఆప్షన్ యాప్ రావడం జరుగుతుంది. దానిలో మీరు మొబైల్ రీఛార్జులు, డిష్ టీవీ రీఛార్జులు, గ్యాస్ బిల్లు, కరెంట్ బిల్లులు వచ్చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, ఇంకా వచ్చేసి మీకు ఎల్ఐసీలు, లోన్ ఈఎంఐలు, ఇంకా ట్రావెల్స్లో బస్సు, ట్రైన్, ఫ్లైట్ టికెట్స్లో సుధా 5 టికెట్స్ దీంతో బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ బుక్ చేసినప్పుడు అలా మీకు డిస్కౌంట్ రూపంలో మన పాయింట్స్ యూజ్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ మనకు ఎంపీసీ ఎవ్రీడే మనకు ఎంపీసీ ఎప్పుడెప్పుడు మనము దీని ద్వారా అమౌంట్ పంపడం కానీ పర్చేజ్ చేయడం వల్ల మనకు ఇక్కడికి వచ్చేసి ఎంపీసీ రావడం జరుగుతుంది. ఎంపీసీ ఎక్కడ అంటే ఇక్కడ యాక్టివ్ ఎంపీసీ రావడం జరుగుతుంది. వీక్లీ మనం బ్యాంకుకు విత్డ్రాల్ కొట్టుకోవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కరు మైనీడ్స్తో రిజిస్టర్ కాండి. కీబోర్డ్లో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ కీబోర్డ్లో లేని వారికి సుత మనం రిజిస్టర్ చేసి కొత్త వారికి సుత మన డౌన్లో తీసుకొచ్చినట్లయితే వాళ్ళు మన సర్వీస్ మైనీడ్స్ ద్వారా సర్వీస్ యూజ్ చేయడం వల్ల మనకు కమిషను వాళ్ళకు సుత డిస్కౌంట్ రావడం జరుగుతుంది. అదే మనం పాయింట్స్ రివార్డ్ పాయింట్స్ మనం యూజ్ చేయడం వల్ల, అంటే మనకు ఇప్పుడు 100 తీసుకొని 500కు మనం ఇక్కడ అమ్ముకోవడం జరుగుతుంది. ఒక పాయింట్ మనకు వచ్చేసి ఒక కాయిన్ వాల్యూకు 500 పాయింట్స్ వస్తుంది కాబట్టి అది మన కాయిన్ వాల్యూ 500కు పోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ విధంగా సుత మనము మన దగ్గర ఉన్నటువంటి మనం కొన్నటువంటి బీసీటీలో కాయిన్స్ కొన్నటువంటిది ఇక్కడ సుత మనము క్యాచ్ చేసుకోవచ్చు. 500గా మనం క్యాచ్ చేసుకోవచ్చు. అందుకే మీరు బీసీటీలో ఇప్పుడు ప్రజెంట్ బీసీటీ 100 రూపీస్ ఉంది. ఎన్ని కొనుక్కొని పెట్టుకున్నట్లయితే ఆ కొనుక్కున్నటువంటి కాయిన్స్ బీసీటీలో కొనుక్కున్నటువంటి కాయిన్స్ 100 రూపీస్ కొనుక్కున్నట్టు కేవెక్సన్లో తీసుకెళ్తే 500 రూపీస్ అవుతాయి.
మైనీడ్స్కి తీసుకెళ్ళినా కానీ అది 500 వాల్యూ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు దీన్ని ఈ రిఫరల్ లింకులు చెక్ చేసుకోండి. ఇక్కడ మైనీడ్స్ రిఫరల్ లింక్ ఉందా, ఓటీటీ ఎంపీపీ ఉందా, ఓటీటీ రిఫరల్ రిజిస్ట్రేషన్ ఉందా, కేఎక్స్ఆర్ రిజిస్ట్రేషన్, బీసీటీ రిజిస్ట్రేషన్ ఉందా చెక్ చేస్తుండ సార్. లేనట్లయితే వాట్సాప్లో పెట్టండి, లింక్ పంపుతా, లింక్ ప్రతి ఒక్కరు చేసుకోండి. ఇక్కడ కౌంట్ డౌన్ అనేది పోవడం జరుగుతుంది. ఈ నాడు మనకు యాప్ లాంచ్ అవుతుంది. లాంచ్ అయిన తర్వాత మనము చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.